స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం రెండు చేతులు ఎత్తి సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి సంతోషంగా ఉన్నాం. మేము అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మొట్టమొదట సర్వోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అట్లాగనే కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ ఎట్లాగున్నారు? దేవుని కృప, దేవుని దయ, ఆయన అనుగ్రహాన్ని బట్టి, దేవుడిచ్చిన వాత్సల్యతను బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన కరుణను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ ఆరోగ్యంగా సజీవులుగా ఇప్పటి వరకు దేవుడు మన అవసరతలు అక్కర్లు తీరుస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే దేవుని సన్నిధిలో పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం పోయిన వారం? పోయిన వారం అమ్మా ఎఫెసీ అసలు అంశం ఏందమ్మా? గుర్తుందా అమ్మా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు అమ్మా? అందరూ వినాలి, ఒక్క మాట అయినా వినాలి. ఏ ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో 3 చెప్పా. ఎన్ని చెప్పా? 3 చెప్పాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి కంటికి కనపడవు, కానీ అనుభవిస్తేనే కనపడతాయి అమ్మా. ఒకటి, దేవుని ఎదుట పరిశుద్ధతను కలిగి ఉండటం ఆశీర్వాదం, ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండటం. రెండవది, దేవుని యందలి అంటే ఏ దోషము ఏ తప్పు లేనివారుగా ఆయన చూసినప్పుడు ఏ పొరపాటు లేని జీవితం కలిగి ఉండటం నిజమైన ఆశీర్వాదం. మూడవది, ప్రాణములకు ఏమి కలిగి ఉండటం? మన ప్రాణాలకు ఏం కావాలి? మన ఆత్మకి ఏం కావాలి? మనస్సుకి ఏం కావాలి? మనశ్శాంతి. అందరూ అనండి, ఏం కావాలి? ఏ శాంతి కావాలి? మనశ్శాంతి. ఎంతమందికి మనశ్శాంతి లేదో చేయొద్దండి. పాస్టర్ గారు, నాకు ఇంట్లో ఈ శ్రమల వలన, ఈ బాధల వలన అసలు అన్నీ ఉన్నట్టుగానే ఉంటున్నాయి, కానీ ఏదో జీవిస్తున్నానంటే నేను జీవిస్తున్నాను, ప్రశాంతంగా నేను ఏ రోజైనా 1 గంట ఉందాము అనుకున్నా అస్సలు ఉండటం లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. నేను ఎవరికి చెప్పను, అసలు నేను ఎవరికి చేయెత్తినా కూడా చెప్పను. దేవుని స్తోత్రం. అవా పాస్టర్ గారు, నాకు అసలు మనశ్శాంతి ఉండలేదండి ఇంట్లో, ఎక్కడ కూర్చున్నా కూడా ఏందో మనసంతా గలిబిలిగా ఉంటుంది, మనసంతా కలవరంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాననే కానీ ఏందో మనశ్శాంతి లేదు అన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్ సహోదరి, తప్పు లేదు, యథార్థంగా ఎత్తింది. ఎందుకంటే తను కావాలి మనశ్శాంతి అని అడుగుతుంది. ఇంకా అందరం అడుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఎంతమంది అడుగుతున్నాం? అందరం ఏమని అడుగుతున్నాం? అయ్యా, ప్రతిరోజు నేను ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా నేను బ్రతకాలి. ఈరోజు అమ్మా మనిషికి అన్నీ ఉన్నాయి, లేవా? ఇంతకుముందు 40-30 సంవత్సరాల క్రితంలో ఇంట్లో కొన్ని ఉంటే కొన్ని లేవు.
ఇళ్లలో కొన్ని ఉంటే ఇప్పుడు 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 అన్నీ ఉన్నాయి. లేని వస్తువు ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను గృహాలకు వెళ్తున్నా, రమ్మన్న గృహాలకు వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నేను చూస్తున్నా. ఇంతకుముందు కాలంలో వేరు, ఇప్పుడు వేరు. అన్నీ ఉన్నాయి, అన్నీ సౌకర్యాలు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ పాస్టర్ గారు అన్నీ ఉన్నాయి కానీ ఈ కాస్త మనస్సు బాగుంటలేదండి, ప్రార్థన చేయండి అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేనికోసం ప్రార్థన? కానీ యేసయ్య ఏమిచ్చాడు మనకి? ఇచ్చాడు మనశ్శాంతిని. కానీ మనమే గలిబిలవుతున్నాం, మనమే చేతులారా గలిబిలి చేసుకుంటున్నాం. దేవుడు మనకేమిచ్చాడు? బైబిల్ గ్రంథములో విశ్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్రాంతి అంటే అర్థం ఏంటి? మనశ్శాంతి. ఏందమ్మా? మనశ్శాంతి. మనశ్శాంతిని విడదీయండి, మనశ్శాంతిని విడదీయండి అమ్మా. మనశ్శాంతి. ఏ శాంతి? పక్కోల శాంతి కాదు, మనశ్శాంతి. ఏ శాంతి? చెప్పలేదమ్మా గట్టిగా. పక్కోల శాంతియా? పక్కింటి వాని శాంతియా? కాదు, మనశ్శాంతి. మనశ్శాంతి కావాలి పాస్టర్ గారు. అంటే మనస్సు కుదురుగా ఉండాలి, మనస్సు నెమ్మదిగా ఉండాలి, మనస్సు సమాధానంగా ఉండాలి. గలిబిలిగా ఉంది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మూడవ ఆశీర్వాదం, రక్షణ పొందిన ప్రతి బిడ్డకు దేవుడు ఏమి ఇచ్చాడు? బైబిల్ గ్రంథంలో నీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు విశ్రాంతినిచ్చాడు, నీకు ప్రశాంతతనిచ్చాడు, నీకు నెమ్మదినిచ్చాడు, నీ పాపాలన్నీ తీసివేశాడు, శాపములన్నీ కొట్టివేశాడు, మనశ్శాంతినిచ్చాడు. మళ్ళా ఏం చేస్తున్నాం మనం? ఈ లోక సంబంధమైన గలిబిలిలో పడి దేన్ని పోగొట్టుకుంటున్నావమ్మా? అమ్మా, దేన్ని పోగొట్టుకుంటున్నావు? ఉన్న ప్రశాంతతని, ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. కానీ దేవుడు పోయిన వారం ఏమిచ్చాడు? మన ప్రాణాలకు విశ్రాంతినిచ్చాడు. ఏమిచ్చాడు? ఆత్మకు కూడా విశ్రాంతినిచ్చాడు. అవునా కదా? హృదయానికి కూడా ప్రశాంతతనిచ్చాడు. అది మనం అనుభవిస్తేనే మనకు కనపడుతుంది తప్ప కంటికి కనపడదు, చెవికి హృదయానికి గోచరం కాదు. అది అనుభవించాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వారం 4వ ఆశీర్వాదం చెబుతా. 4వ ఆశీర్వాదము. ఎన్నైపోయినాయి? 3 అయిపోయినాయి కదమ్మా. 4వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోకపు తాళపు చెవిని మనకిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిచ్చాడు మనకి? పరలోకపు ఎంతమందికి ఇచ్చాడు తాళపు చెవి? నేనన్నది మీ ఇంటి తాళం కాదు, మీ ఇంటిలో ఉన్న బీరువా తాళం కాదు. ఏ తాళం చెప్పాలి? ఏ తాళం అయ్యా? ద కీ ఆఫ్ ద హెవెన్. పరలోకపు తాళం ఇచ్చాడు మనకి. ఏ తాళం ఇచ్చాడు? మనకంటే ముందు అపోస్తలుడికి ఇచ్చాడు పరలోకపు తాళం. దేవుని స్తోత్రం. ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చాడు. పరలోకపు తాళం ఇస్తానని చెప్పాడు దేవుడు. పేతురు గారితో ఏమన్నాడు తెలుసా? నీకు పరలోకపు తాళం ఎవరికిస్తారు? సహజంగా తాళం ఎవరికిస్తారు? నువ్వు ఎవరికిస్తావు తాళం? తాళం నువ్వు ఎవరికిస్తావమ్మా? నమ్మకమైనోడైతే, లేదు నమ్మకమైన బిడ్డ అయితే ఆ తాళాన్ని అందరికిస్తావా? తాళాలు అందరికిస్తావా? తాళాలు అందరికిస్తే ఏమైంది? పైసలు ఏం మిగలవు, మొత్తం ఏమైతే ఖర్చు అయిపోతాయి. తాళం ఎవరికి ఇస్తావంటే నువ్వు అసలు ఎవరికి జాగ్రత్తగా ఉంచుతావు. నీ తర్వాత ఎవరికి ఇస్తావు? నీకు నమ్మకమైన బిడ్డ, జాగ్రత్తగా ఉంటది అన్న బిడ్డకి ఏం చేస్తాం? తాళాలు ఇస్తాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు
పేతురు గారికి తాళం ఇచ్చాడు. నిజంగా ఉదయం చదివినప్పుడు ఎంత ధన్యుడో పేతురు గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమండి, పరలోకపు తాళం అంటే సామాన్యం అనుకున్నారా? అంత తేలిక అనుకున్నారా? పరలోకపు తాళం అంటే ఏందనుకున్నారు? నేను చెప్పింది భూలోకములో తాళం కాదు. ఏ తాళం? అందరూ అనండి, ఏ తాళం అయ్యా? పరలోకములో ద్వారం ఉంది. పరలోకములో ద్వారం ఉంది. పరలోకాన్ని మూయాలన్నా ఆయనే, తెరవాలన్నా అసలు పరలోకం ఎక్కడా, భూలోకం ఎక్కడా? భూలోకంలో ఉన్న పేతురు గారు ఏ పాటి వాడండి? ఆ పరలోకపు తాళం ఇవ్వటానికి మానవుడికి ఇచ్చాడు. సృష్టిలో ఏ జీవికైనా తాళం ఇచ్చాడా? ఆకాశానికి ఇచ్చాడా? భూమికి ఇచ్చాడా? సముద్రాలకు ఇచ్చాడా? దూతలకు ఇచ్చాడా? గాబ్రియల్కి ఇచ్చాడా? ప్రధాన దూతలకు ఇచ్చాడా? ఇవ్వలేదే. ఎవరికి ఇచ్చాడు చెప్పండి తాళం? ఎందుకు పనికిరాని మట్టితో సమానమైన వ్యక్తికి మహిమ తాళం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే చదివినప్పుడు చాలా కన్నీరు వచ్చింది. ప్రభువా, పరలోకపు మహిమను తెరిచే అవకాశాన్ని 3 సార్లు అబద్ధం ఆడినా, ఎన్నిసార్లు అబద్ధం ఆడినా కూడా దేవుడు ఆయన్ని వదిలిపెట్టకుండా, అబద్ధం ఆడితే ఆడావులే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు కుమారుడా అని ఆ ఎవరికూ ఇవ్వలేని, దూతలకు ఇవ్వలేని మహాపరిచర్య, ఎవరికి ఇవ్వలేని ఆ తాళాన్ని పేతురు గారికి ఇచ్చావని ఎంత సంతోషం కలిగిందో. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుకుంటున్నాము దేవునికి తక్కువగా అంచనా వేస్తున్నాము. దేవుని యొక్క రాజ్యం ఎంత విలువైనదో. అమ్మా, కళ్ళు మూయొద్దు, చదువుదామా దేవుని వాక్యాన్ని. ఎక్కడుంది ఆ మాట? పేతురు గారికి ఇచ్చినట్టు బైబిల్లో దేవుడు చెప్పాడు. ఎక్కడుందో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనాన్ని చూడని అమ్మ. 16వ అధ్యాయము చదువమ్మా. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చేదను? ఏ తాళపు చెవులు? ఇంకొకసారి చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. పరలోకపు తాళములు ఎవరికి ఇచ్చేదను? నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుతావో అది పరలోకమందును విప్పబడునని అతనితో యేసుకు మహిమ కలుగునగాక. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. 3వసారి ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు 12 మందిలో ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పేతురు గారికి? ఆయనకే ఎందుకు ఇవ్వాలి? మిగతా 11 మందికి కూడా ఇవ్వకూడదా? ఆయనకే ఎందుకు ఇవ్వాలి? చదువుదాం ఎందుకు ఇవ్వాలో. యేసుక్రీస్తు వారిని గురించి, అసలు నా గురించి మీరేం చెప్పుకుంటున్నారని ప్రజలను అడిగాడు యేసయ్య. కొంతమంది ఏమన్నారు? బాప్తిసమిచ్చే యోహాను అని కొంతమంది అన్నారు ఆయన గురించి. కొంతమంది ఏమన్నారు? ఏలియా అన్నారు. అప్పుడు ప్రభువు వారు ఏమన్నారో తెలుసా? వాళ్ళు వీళ్ళు కాదు, అసలు అపోస్తులైన మీరేమనుకుంటున్నారో చెప్పండి, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనగానే పేతురు గారు ఏమన్నారో తెలుసా? 16వ వచనం. పేతురు గారు ఏమన్నాడు తెలుసా? 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు
దేవుని కుమారుడైన క్రీస్తు అని గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసు క్రీస్తు వారిని గురించి పేతురు గారు ఏమన్నారు? నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. నీవు రాబోతున్న క్రీస్తువి, మెస్సయ్యావి నీవే అని పేతురు గారు చెప్పాడు. పేతురు గారు చెప్పగానే ఆ మాటకి యేసయ్య క్రీస్తు ఏమన్నాడో తెలుసా? యేసయ్య ఈ విషయాన్ని తండ్రి నీకు బయలుపరిచాడు. ఎవరు? నా తండ్రి బయలుపరిస్తే గాని నరులు నీకు బయలుపరచలేదు. నరులు ఎవరు బయలుపరచరు. ఈ సంగతి నరులకు తెలియదు. నరులు ఏమనుకుంటున్నారు? మన యేసోపు కుమారుడే కదా, మన మరియమ్మ కుమారుడే కదా, మన సహోదరులు యూదా సహోదరుడే కదా, యోహాను అన్నే కదా, ఈయన క్రీస్తు ఏంది, ఈయన దేవుని కుమారుడేంది అని అనుకుంటున్నారు. కానీ పేతురు గారు ఏమన్నారు? నువ్వు ఎవరవు కాదయ్యా, అసలు నువ్వు మానవుడవే కాదు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మానవుడవు కాదు. ఎవరవే? సజీవుడు దేవుని కుమారుడు అయినా. మర్మము ఎంత గొప్పదో చూడండి. ఆ మర్మము బయలుపరిచింది ఎవరు? పేతురు గారికి చెప్పాలి. పేతురు గారికి బయలుపరిచింది ఎవరు? తండ్రి బయలుపరిచాడు. తండ్రి బయలుపరిస్తేనే పేతురు గారు చెప్పగలరు. అందుకనే మనకు ప్రతి విషయాన్ని ఎవరు బయలుపరచాలి? తండ్రి బయలుపరచాలి. తండ్రి బయలుపరచాలి. తండ్రి తెలియ చెప్పాలి మనకు, అవునా కాదా? దానియేలుకి బయలుపరిచింది ఎవరు? దానియేలు గారికి కలభావాన్ని, దాని అర్థాన్ని బయలుపరిచింది ఎవరమ్మా? తండ్రి అయిన దేవుడు. యేసోపుకు బయలుపరిచింది ఎవరు? దావీదుకు బయలుపరిచింది ఎవరు? ప్రవక్తలకు బయలుపరిచింది ఎవరు? అపోస్తలులకు బయలుపరిచింది ఎవరు? వీళ్ళందరికీ బయలుపరిచింది ఎవరయ్యా అంటే తండ్రి. ఆ తండ్రి బయలుపరిస్తేనే యేసయ్యను గురించి అంత స్పష్టంగా పేతురు గ్రహించగలిగాడు. విశ్వాసముతో ఉన్నాడు పేతురు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఆ మాటకి ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచెనగా నరులు నీకు, మరియు నీవు పేతురవు. నీవెవరవి? చూడండి, పేతురు అంటే అర్థం చెప్పాడు. పేతురు అంటే అందరూ అనండి, పేతురు అంటే ఎవరు? రాయి, స్టోన్. పేతురు అంటే రాయి. నీవు రాయివి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీవు రాయివి అన్నాడు దేవుడు. నీవు బండవి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీవు బండవి, నీవు రాయివి. వాస్తవానికి బండ ఎవరో తెలుసా? బండ ఎవరో వాస్తవానికి యేసు క్రీస్తు. 1 కొరింథీ 14 అన్నాడు ఆ బండ క్రీస్తే. కానీ ఇక్కడ పేతురు గారిని పట్టుకొని నీవు బండవి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? ఈ బండ మీద. అందరూ అనండి. ఎక్కడుందా మాట? 18వ వచనములో ఈ బండ మీద నా సంఘమును. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఈ రాయి, నీవు రాయివి, నువ్వు విశ్వాసం కలిగి మాట్లాడావు. ఈ విశ్వాసం మీదనే నా సంఘాన్ని కడతా. ఏ విశ్వాసం? పేతురు గారు ఏ విశ్వాసంగా ఆ మాట పలికాడో ఆ విశ్వాసం మీదనే నేను సంఘాన్ని కడతా. బండ మీద నా సంఘమును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన రాయి ఆ సంఘమును కట్టాడు ఆ బండ మీద. ఇంకొక మాట అన్నాడు, సంఘము ఎదుట ఏమెదుట? సంఘము ఎదుట ఏమి నిలబడవంట? మీరు చదివారు. సంఘము ఎదుట ఏవి నిలబడవు? పరలోక ద్వారములు నిలువ నేరవని మీతో. ఏ ద్వారాలు? పాతాళ. ఏ ద్వారాలు? అంటే పాతాళ లోకము కూడా సంఘము ఎదుట నిలవనేరదు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సంఘము ఎదుట నిలవబడే శక్తి ప్రపంచములో దేనికి లేదు. ఆ నరకానికి లేదు, పాతాళానికి లేదు.
సృష్టిలో దేనికి లేదు, మరణానికి లేదు. దేని ఎదుట చెప్పాలి? దేని ఎదుట? సంఘము ఎదుట. అందరూ అనండి, గట్టిగా అనండి, కళ్ళు మూయొద్దు, గట్టిగా అనండి. దేని ఎదుట? సంఘము ఎదుట. దేనికి శక్తి లేదు? పాతాళ లోకానికి. ఇప్పుడు ఇన్నిటికి సంఘం సంఘం అంటున్నాడు పాస్టర్ గారు. ఆ సంఘం ఎక్కడుందని అడగాలి మీరు. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుందంటే సంఘం మనమే. దేవునికి స్తోత్రం. సంఘం ఎవరు అమ్మా? సంఘం ఎవరు? మనమే. మనమందరం కలిసి ఉంటే దాన్ని ఏమంటాం? జీవము గల దేవుని సంఘము. ఏ సంఘము చెప్పాలి? ఏ సంఘం అమ్మా? జీవము గల దేవుని సంఘము. మరి ఈ సంఘము ఎదుట ఏవి నిలబడే శక్తి లేదు, ఏమి లేదు. పాతాళ. అందుకనే సంఘము ప్రార్థన చేస్తే ఏం చేస్తే? అందరూ అనండి ఆ మాట. సంఘము ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఎవరు చెప్తారు? సంఖ్యలు కూడా నిలబడ్డాయా? జైలు నిలబడిందా? అసలు పాతాళమే నిలబడకపోతే జైలు ఏ పాటిది? సంఖ్యలు ఏ పాటివి? శ్రమలు ఏ పాటివి? అవునా కాదా? సంఘాన్ని లేకుండా చేయాలని చూశారు. సంఘాన్ని లేకుండా వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అసలు వీళ్ళనే లేకుండా తీసేస్తే పోదు అనుకున్న వారందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? కాలగర్భంలో మేధావులు అన్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? కింద కూర్చోబెట్టాడు. మీరు చరిత్రలో చదవండి, చరిత్రలో చదివితే ఇస్సాకును లేకుండా చేయాలనుకున్నారు. పంటలు వండుతున్నాయి. ఏ పంట వేసినా కూడా, పత్తి వేసినా, మిరపేసినా ఏంది ఈ రకంగా వండుతుంది ఏంది? అసలు ఊళ్ళో నుంచి ఇతన్నే లేకుండా చేయాలనుకున్నారు. చేయగలిగారా? ఇస్సాకును చేయగలిగారా? ఇంకో సంఘటన, యోసేపును లేకుండా. గట్టిగా చెప్పండి, భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? యోసేపును లేకుండా చివరికి యోసేపు ఏమయ్యాడు? కానా పాన. ఏ పాన? ఆహారం అయ్యాడు, ఆయన అయ్యాడు. నీళ్లు కూడా ఆయన ఇవ్వాల్సి వచ్చింది. యోసేపును లేకుండా చేయాలనుకున్నారు అన్నలు. చివరికి ఏమయ్యారు? దేవునికి స్తోత్రం. ఇంకొక గ్రంథంలోకి వచ్చేసరికి ప్రతి గ్రంథంలో మీరు గమనించండి, ప్రతి బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలలో, 66 గ్రంథాలలో ప్రతి గ్రంథములో దేవుని బిడ్డల్ని లేకుండా చేయాలనుకున్నారు. లేకుండా చేయాలనుకున్న స్థలంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఇనుప స్తంభములాగా నిలబెట్టునుగాక. మొర్దెకైని ఏం చేయాలనుకున్నారు? చివరికి లేకుండా చేయాలనుకున్న ఆమాన్ ఏమయ్యాడు? అమ్మా ఏమయ్యాడమ్మా? తర్వాత అన్నీ నేను చెప్పటమేనా? ఇంకా దానియేలుని చివరికి దానియేలు గారిని ఏం చేశాడు? ఏ రాజు అయితే లేకుండా చేయాలనుకున్న ఆ రాజు అన్నాడంట, పిచ్చి వాళ్ళారు మనం అందరం కలిసి దానియేలు దేవుణ్ణి సేవించాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. అమ్మా అన్నాడా లేదా? ఇంకొక ఉదాహరణ ఉంది బైబిల్లో. ఎవరు? దావీదు గారు. దావీదుని చివరికి రాజుగా, అప్పుడే పుట్టిన యేసయ్యని సంపాలన్న ఆయన అపోస్తుల కార్యంలోకి వచ్చేసరికి మరలా సంఘాన్ని సౌలు గారు లేకుండా, చివరికి లేకుండా చేయాలన్న ఆయనే. మీరు నమ్మండి, దండం పెట్టి చెబుతున్నా, యేసయ్యను నమ్మండి, దండం పెట్టి చెబుతున్నా, యేసయ్య దగ్గరకు రండి, బాప్తిసం తీసుకోండి అన్నాడా? సంఘాన్ని హింసించిన ఆయన. తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నీరో చక్రవర్తి వచ్చాడు రోమా ప్రభుత్వంలో. ఆయన కూడా అస్సలు లేకుండా చేయాలన్నాడు.
దేవుని బిడ్డల్ని. చివరికి ఏం జరిగింది? ఆయన మటుమాయమైపోయాడు. ప్రారంభము నుంచి దేవుని బిడవ ఎదుగుతానే ఉన్నారు. అడ్డుగా వచ్చిన రాయిని దేవుడు తొలగించాడు. కొట్టో గట్టిగా చెప్పట్లు. ఇందాకేం చదువుకున్నాం? జీవము గల, ఇది మన పని అయితే ఎప్పుడో అయిపోయేది. ఇది మన పని అయితే ఎప్పుడో నేలమట్టం. ఇది ఎవరి పని? ఇది ఎవరి పని? నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా నది నిరంతరం నీతోనే జీవించా ఆశనన్నిల బ్రతికించు చున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా గట్టిగా అందరూ ప్రభుని స్తుతిద్దాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నే బ్రతికించుచున్నది. హల్లెలూయా. నిరంతరము నీతోనే అండి. ఎప్పుడండి నిరంతరం అంటే? యేసయ్యతో జీవించాలనే ఆశ చంపే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. అడ్డొచ్చినా అది నిలబడిద్దా? మీరు చదివారు ఇప్పుడు మత్తయి సువార్త 16:18 ఏముంది? ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, సంఘము ఎదుట, ఏ ఎదుట? పాతాళ లోక ద్వారములు నిలబడ. అసలు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములు యెహోషువతో ఏమన్నాడు దేవుడు? ఏ మనుష్యుడు, పదం పూర్తి చేయండి కనీసం, ఏ మనుష్యుడు, గట్టిగా చెప్పండి, ఏ మనుష్యుడు కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు నాకు కనపట్ల. ఏ మనుష్యుడు మరియమ్మ నిద్రపోతుందా? ఏ మనుష్యుడు ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో నీ ఎదుట, నీకెదురుగా వచ్చిన ఏది అది వ్యర్థమైపోతుంది. దేవుని ఎదుట, సేవ ఎదుట, సేవ లేకుండా సేవని నాశనం చేయాలి అనుకున్న వారందరూ ఏమయ్యారు? తిరిగి మరలా సేవలోకి వచ్చారు. దేవుని స్తోత్రం. అమ్మగారు ప్రార్థన చేస్తుంటే బైబిల్ని తన్నా నేను. ఏందమ్మా నువ్వు ప్రార్థన చేసేదని? ఇట్లాగా చెంగు లాగేవాడిని, ఎగతాళి పట్టించేవాడిని. ఏ గ్రంథాన్ని తృణీకరించానో గట్టిగా స్తోత్రం చెప్పు. దేన్నైతే తృణీకరించానో అదే పట్టుకొని జీవం గల దేవుణ్ణి ఆరాధించే రావాలి నీవు. సౌలు గారు ఏం చేశారు? హింసించిన ఆయన్ని దేన్నైతే తృణీకరించాడో అదే గ్రంథాన్ని ఎవరికి ఇచ్చాడు? మరలా, నానా నీకు టైం వచ్చింది నానా, నీ గ్రంథాన్ని పట్టుకోడు పా అన్నాడు. ఎక్కడికి పోవాలి? నేను చెబుతాపా నీకు, ఎందుకు దేవుని స్తోత్రం, అసలు నేను మాట్లాడతాపా నీకు ఎందుకు, బా నువ్వు బయలుదేరు. చూసారమ్మా, సంఘము ఎదుట, ఏవెదుట? సంఘము ఎదుట ఏది నిలవబడే శక్తి. అంతే కాకుండా పేతురు గారికి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ధన్యత ఏంటో తెలుసా? పేతురు గారు తాళం తీస్తేనే పరలోకం ఓపెన్ అయిందంట. ఎక్కడ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు తాళం తీశాడు. అపోస్తుల కార్యం చూడండి, 2వ అధ్యాయంలో పేతురు గారికి దేవుడు తాళం ఇచ్చాడు. అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో తీశారు అందరూ అమ్మా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో, అపోస్తుల కార్యము
2వ అధ్యాయములో జాగ్రత్తగా మనం గమనిస్తే 47వ వచనం. ఆహారము కాదు, 40వ వచనం చూడు. 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ దినమందు, ఏ దినమందు? ఆ దినమంటే పెంతెకోస్తు దినమందు పేతురు గారు వాక్యం అంగీకరించిన వారందరూ ఏం పొందారు? అపోస్తుల కార్యములో మొదటి బాప్తీసం అదే. 3,000 మంది బాప్తీసం పొందారు. వాళ్ళు సంఘముతో చేర్చబడ్డారు. అంటే పేతురు గారు ఏం చేశారు? తాళం తీసేసరికి 3,000 మంది ఎక్కడికి వచ్చారు? సంఘములోకి వచ్చారు, పరలోక రాజ్యములోకి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? భూలోకంలో లేవు. మరి పాస్టర్ గారు మా ఇంట్లో నేను ఉండాగా, నా ఇంట్లోనే ఉండాగా, ఇక్కడే పల్లెవర్లపాడులో ఉండాగా, ఉన్నది ఇక్కడే. మన జీవం ఎక్కడుంది? మన జీవం ఎక్కడుంది? పరలోకములో ఉంది మన జీవము. ఆయనతో ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారు పెంతెకోస్తు పండగ దినాన తాళం తీస్తే ఎంతమంది వచ్చారు పరలోకంలోనికి? 3,000 మంది వచ్చారు. తర్వాత ఇంకొక తాళం మరొక చోట తీశాడు. యూదులకేమో ఈయన తాళం తీశాడు, అన్యులకు కూడా దేవుడు తాళం తీయమన్నాడు. కొర్నేలి ఇంటిలో. ఏ ఇంట్లో? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో పేతురు గారు వాక్యము చెప్పుచుండగా పరిశుద్ధాత్మ అన్యుల మీదకు దిగెను. వాళ్ళు బాప్తీసము పొందెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడు యూదులకి పరలోకపు తాళం ఎవరు తీశారు? పేతురు గారే తీశాడు. అన్యులకి పేతురు గారే తీశాడు. 2 జనాంగానికి పేతురు గారే తీశాడు. ఇక పేతురు గారి చేతిలో తాళం చెవి లేదు. ఎందుకని? తాళం తీసి తలుపుకు తగిలిచ్చింది. ఇంకా మీకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కానోళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. మంచి చెప్తా, మళ్ళా చెప్తా. పేతురు గారు తాళం తీసి మళ్ళా వేసాడా? అట్లాగనే ద్వారం తీసి ఉంచాడా? ఇక మళ్ళా తలుపు వేయలా పేతురు గారు. అర్థం కాలా? 2 సార్లు తలుపు తీశాడు. ఒకటి యూదులకి ఫస్ట్ గా తీశాడు, తర్వాత అన్యులకు తీశాడు. ఫస్ట్ ఇశ్రాయేలులకు తీశాడు, తర్వాత అన్యులకు తీశాడు. ఇక తీసిన ద్వారం ఇప్పటి వరకు లేదు. ఇక అక్కడి నుంచి జనాలు పరలోకానికి వెళ్తానే ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే అదే తాళాన్ని మనకిచ్చాడు. మరి ఆయన అంటే తీశాడు. మరి పాస్టర్గా నేను ఎవరికి తీయాలి తాళం? నేను ఎవరికి తీయాలి, నువ్వెవరికి తీయాలంటావా? జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని సువార్త చెప్పి నువ్వు రక్షించావనుకో, ఆమె హృదయానికి నువ్వు తాళం తీసినట్టే. అవునా కాదా? అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవతల వ్యక్తి హృదయం మూయబడింది, తలుపు. నువ్వు సువార్త చెప్పి ఆమెను రక్షించావనుకో, ఆమె హృదయం అనే తలుపు ఎవరు తీసినట్టు? నువ్వేగా తీసినట్టు. అందుకని నీకు కూడా ఏమిచ్చాడు దేవుడు? ఎదుటివాని ద్వారాన్ని తీసే తాళపి. ఆమెకేమో తలుపేసి బుర్ర ఉంది, కీ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అర్థం కాల మీకు? పాపికి హృదయం ఉంది, పాపికి ఇల్లు ఉంది, తలుపులు ఉన్నాయి, తాళ బుర్ర వేసి ఉంది. ఓపెన్ చేయాలంటే ఏం కావాలి? తాళపు చెవి కావాలి. ఈ తాళపు చెవి ఎవరికుంది? యేసయ్య చేతిలో ఉంది. యేసయ్యకుంటే మనకున్నట్టే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యకుంటే
మనకున్నట్టే. పాత నిబంధనలో దావీదుకి ఇచ్చాడు తాళపు చెవి, కొత్త నిబంధనలో పేతురికి ఇచ్చాడు తాళపు చెవి, ఈ కాలంలో తాళపు చెవి నీకు నాకు ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు దావీదు కూడా ఎక్కడ ఇచ్చాడని అంటారా? తీయండి ప్రకటన గ్రంథం, చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం దావీదు గారికి కూడా తాళం ఇచ్చాడు. దావీదు గారికి కూడా ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథంలో దావీదు గారికి తాళపు చెవినిచ్చాడు. దావీదు గారికి తాళపు చెవినిచ్చాడు. ప్రకటన గ్రంథములో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి సంఘానికి చెప్తున్న మాట మొదట్లోనే ఉంటుంది. ఆ మాట ఏమా, సంఘం మొదట్లోనే ఉంటుంది. ఏ వచనమమ్మా? ఎన్నో అధ్యాయము? 4వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. 3వ అధ్యాయం చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడు, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదుకి ఏ తాళం ఉంది అమ్మా? అందరు బైబిల్ చూడాలి, బైబిల్ చూడాలి. నేను అందుకనే నాకు వాక్యం చాలా ముఖ్యం. వాక్యమే నమ్ముతా. ఎవరు, నేను మనిషిని నమ్మను, దేన్ని నమ్మను. నేను వాక్యాన్ని ఎందుకు నమ్ముతానో తెలుసా? ఇదిగో వాక్యములో ఉన్న మాట ఏమన్నాడు? దావీదు తాళపు చెవి కలిగి, అంటే దావీదుకి ఏమిచ్చాడు? తాళం ఇచ్చాడు. అవునా కాదా? ఏమిచ్చాడు దావీదు గారికి? ఆ దావీదు తాళాన్ని ఎవరు కలిగి ఉన్నారు? మరలా యేసయ్య కలిగి ఉన్నాడు. ఆ యేసయ్య చెప్పు సంగతులేమనగా, పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి రోజు ప్రియ దేవుని పిల్లారా, మనం ఎదుటివాని తలుపు తీయకపోతే నీ దగ్గరున్న తాళం వ్యర్థమైపోతుంది. అవునా కాదా అమ్మా? మరి ఎంతమంది హృదయాలకి ఎంతమంది తలుపులు తీశారు చేయొద్దండి. పాస్టర్ గారు ఒక్క పాపి తలుపు నేను తీశానండి అన్నోళ్ళు ఎంతమంది తలుపులు తీశావు? ఎళ్ళ తలుపులు కాదు నేను చెప్పేది, హృదయం అనే తలుపులు కదా. నీ కుటుంబంలో 6 పాపుడి హృదయానికి తలుపులు తీశావు. ఇంకా తాళం మన చేతుల్లో, సువార్త మన చేతి 10 మంది, మొత్తం 16 మంది. అంటే 16 పాపి హృదయాలకి డోర్ ఏం చేసింది? ఓపెన్ చేసి వాళ్ళని దేవుని రాజ్యములోనికి తాళం, యేసయ్య రాజ్యం తాళం తీసింది సహోదరి. ఇంకా ఎంతమందిని ప్రభువులోనికి, రాజ్యములోనికి నడిపించి తాళాన్ని, వాళ్ళ హృదయం అనేటువంటి తాళాన్ని పగలగొట్టి ఆ హృదయంలో యేసయ్య ఉంచారు. కనీసం మనం చనిపోయే లోపులో ఒక్క వ్యక్తి హృదయమైన నేను తెరవగలిగి ఉండాలి. నీ శక్తితో, నీవిచ్చిన తాళముతో ఒక్క నివాసాన్ని, ద్వారానైనా సరే నేను తెరవాలి ప్రభువా. ఎందుకంటే మనకిచ్చిన సువార్త అనే తాళం వ్యర్థమవుతుంది, మనకిచ్చిన తలంత అనే తాళం వ్యర్థమవుతుంది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సంఘానికి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడా లేదా? సంఘానికి పవర్ ఇచ్చాడా లేదా? పేతురు గారికి ఏమిచ్చాడు? అయ్యా తాళపు చెవినిచ్చాడు. పరలోక రాజ్యాన్ని తెరిచి ఉంచాడు. ఎప్పటికీ తారం. అయితే పరలోకము ఎప్పుడు మోయబడుతుందో తెలుసా? తీయబడిన తలుపు ఎప్పుడు మోయబడుతుందో తెలుసా? ఎప్పుడు మోయబడుతుంది? ఎప్పుడు మోయబడుతుంది? ఎప్పుడు మోయబడుతుంది? యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు, పరిశుద్ధులందరూ ఎత్తబడినప్పుడు, పరిశుద్ధులందరూ లోపలికి పోయినప్పుడు పరలోకపు ఏం చేస్తాడు? తాళాన్ని. ఇక తాళం వేసిన తర్వాత నువ్వు వెళ్ళి, నానా నాకు చేరికాడ లేట్ అయింది నానా, నాకు ఆడ లేట్ అయింది నానా, నన్ను క్షమించు నానా అన్నా అమ్మా. బుద్ధి కలిగిన కన్యకు లోపలికి వెళ్ళారా లేదా? వెళ్ళిన తర్వాత దేవుడు ఏమేశాడు? తర్వాత పోయిన వాళ్ళు ఏమన్నారు? అయ్యా 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 లేదు, బాబాయ్ లేదు, పిన్నాము లేదు, మనవడు లేదు, మనవరాలు లేదు,
మొత్తాన్ని మూసేశాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఈరోజు వాక్యం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ విలువైన సత్యం ఏంటో తెలుసా? పేతురు గారికి దేవుడు తాళం ఇచ్చాడు, సంఘానికి దేవుడు తాళం ఇచ్చాడు, సంఘములో ప్రతి బిడ్డకి ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఏ అధికారం? ఒక ఆత్మను దేవుని రాజ్యానికి చేర్చే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది ఆత్మీయ ఆశీర్వాదం కాదా అమ్మా? ఇది ఆత్మీయ దీవెన కాదా? ఇంతకంటే ఏమన్నా కావాలా? ఇంతవంటే ఏమన్నా కావాలా? ఏమండి, ఒక స్టాక్ మార్కెట్లోనికి ఎంతమంది జాయిన్ చేస్తావు? స్టాక్ మార్కెట్ తెలుసా? ఎంతమంది తెలుసు? స్టాక్ మార్కెట్ గురించి ఎంతమందికి తెలుసు? మలేషియాలో తెలుసు కదా, ముగ్గురిని జాయిన్ చేస్తే కమిషన్ వస్తుంది. వాళ్ళ ముగ్గురు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే కమిషన్ వస్తుంది. వాళ్ళు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే చివరికి స్టాక్ మార్కెట్ జంపు జిలాని. అగ్రిగోల్డ్ విన్నారా? ఎంతమంది విన్నారు అగ్రిగోల్డ్? ఏమైంది అగ్రిగోల్డ్? మొత్తాన్ని చుట్టాలని, బాబాయ్ పెన్నావాలని మొత్తాన్ని జాయిన్ చేశారు. చివరికి వాడు ఏం చేశాడు? మొత్తం గోల్మాలు అయిపోయింది. అందులోకి జాయిన్ చేస్తున్నావు తప్ప ఎవరినైనా పరలోక రాజ్యం రండిరా, సువార్త చెబుతా. అసలు ఈ రాజ్యంలో జాయిన్ అయితే ఈ రాజ్యం జంప్ అయ్యే రాజ్యం కాదు, స్థిరంగా ఉండేదని ఎవరినైనా జాయిన్ చేస్తున్నారంటే పాస్టర్ గారు రాజ్యం కనపడదు కదండి. అసలు ఇదంటే కమిషన్ కనపడుతుంది కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఆ గ్రూపుల్లో జాయిన్ చేసే కంటే శాశ్వతమైన రాజ్యములో నీకు తాళం చెవినిచ్చా, పాపి హృదయాన్ని ఓపెన్ చేసి ఒక పాపిని నా రాజ్యములో చేరుస్తావా? ప్రవ్వా, నేను చేరుస్తానయ్యా. నేను చనిపోయే లోపల కొంతమందినైనా ఈ రాజ్యంలో చేర్చి నీకు అప్పగించి నేను చనిపోవాలనుకుంటున్నాను ప్రవ్వా. నా ప్రాణం తుదిశ్వాస విడవాలనుకుంటున్నానయ్యా. కొంతమందినైనా నీకు అప్పగించాలనుకుంటున్నాను. నాకు అధికారాన్ని ఇచ్చావు, నన్ను ఆశీర్వదించావు, తాళం చెవినిచ్చావు నాయన అని పేతురు గారి వలె, పౌలు గారి వలె మనం అందరం కూడా సువార్త పనిలో అలుపు ఎరగని యోధుల్లాగా మనము శ్రమిస్తూ ఆ తాళపు చెవి అధికారాన్ని కలిగి ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.